దొంగలు పడ్డ 6 నెలలు కుక్కలు మురుగునట్టు నిన్న ఆర్జీవి వీడో పనికిమాలిన కుక్క. ఈయన కుక్క అనే కానీ అంతకన్నా ఇంకా హీనమైన పదవి ఉన్నట్టు దాంతో సంబోధించాలి. ఇది నారా చంద్రబాబు నాయుడు గారు అంటే నరరూప హంతకుడు. నీ నీ బొక్కలో కామెంట్లు ఎవరికి కావాలి ఇక్కడ? ఇది జగన్మోహన్ రెడ్డి గారి సభల్లోని లేదంటే ర్యాలీల్లోని అప్పుడు చనిపోయారు జనం. ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 మంది చనిపోయారు. బోటు ప్రమాదం కావచ్చు, లేదంటే అన్నమయ్య డ్యామ్ గేటు కొట్టుకుపోయి కావచ్చు. ఇప్పుడు నీ ఏదో తెలివితేటలు అప్పుడు ప్రదర్శించలేదే ఏరా? అప్పుడు మాట్లాడడానికి భయమా? లేదంటే ప్యాకేజీ అందలేదు అప్పటికి ఇంకాను? మాట్లాడుతున్నావు అంటే కనీసం జనానికి ఉపయోగపడేలా మాట్లాడాలి. నీ దగ్గర నుంచి అది ఎక్స్పెక్ట్ చేయలేము. ఏదో 4 బూత్ సినిమాలు తీసుకుంటావు, తీసుకో నీట్గా. నీకు రాజకీయాలు సూట్ అవ్వవు అని చెప్పేసి నీ ఏదో నోరుతో నువ్వే అన్నావు. చాలాసార్లు అన్నావు, ఒకసారి కాదు 2 సార్లు కాదు. ఏదో నన్ను ఏదో మొరుగుతావు. ఎందుకు నీ వల్ల ఎవరికి ఉపయోగం? అక్కడ జరిగింది ఏంటి? దాని మీద అన్ని పోలీస్ కేసులు అయినాయి. అతనికి ఎవరైతే ఉయ్యూరు శ్రీనివాస్ అనే వ్యక్తి ఉన్నాడో అతనికి బెయిల్ వచ్చింది. అంతా బాగానే ఉంది. అది ఎవరు చేయించారు, వెనకాతలు ఉన్నదనేది అందరికీ తెలిసిందే. క్షణాల వ్యవధిలో మినిస్టర్లు వెళ్ళిపోవడం హాస్పిటల్కి, క్షణాల వ్యవధిలో హెచ్డీ వీడియోస్ వదలడం, లేదంటే మీమ్స్ వదలడం, లేదంటే తమ్నెల్స్ వదలడం, ఇవన్నీ నిమిషాల వ్యవధిలో జరిగేదైతే కాదు కదా. ఇదంతా ప్రీ ప్లాన్తో వైసీపీ ప్లాన్ చేసిందని చెప్పి మేము అనుకుంటున్నాం. తద్వారాగా చూసాం కదా, మనం ముందు నుంచి అనుకునేదే కదా. ఈ చాకును అడ్డం పెట్టుకొని, దీన్ని అడ్డం పెట్టుకొని సభలకు పర్మిషన్ ఇవ్వకుండా, రోడ్ షోలకు పర్మిషన్ ఇవ్వకుండా చేస్తారని చెప్పి అనుకున్నాం. అదే జరిగింది. మనం చూసాం కదా నిన్న. ఒక చీకటి జీవోని తీసుకొచ్చాడు. ఇక నుంచి ఏ రాజకీయ పార్టీలు కూడా రోడ్ షోలు చేయకూడదు, బహిరంగ సభలు చేయకూడదు అని చెప్పేసి అని పెట్టాడు జీవో ఒకటి. దీన్ని బట్టి అర్థమవుతుంది ఎవరు చేశారనిపిస్తుంది కావాలని చెప్పేసి అని. చంద్రబాబు నాయుడు గారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారా? పైగా నీది మిడిమిడి జ్ఞానం అని చెప్పి నువ్వే ఒప్పుకుంటావు. నీ మిడిమిడి జ్ఞానాన్ని తీసుకొచ్చి ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేయి మాకు. నీ బొక్కల ఒపీనియన్ ఎవరికీ అవసరం లేదు ఇక్కడ. నీ ఒపీనియన్ కోసం ఎదురు చూస్తున్నారు అనుకున్నావు ఏంటి ఇక్కడ? ప్రతి ఎదవ వచ్చి ఏదో సందు దొరికింది కదా అని చెప్పేసి అని ఈ ప్రతి ఎదవలో వచ్చి మొరగడమే తప్పితే అక్కడ వాస్తవాలు ఏం జరిగింది ఎవడో కూడా రాజకీయ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడు కూడా, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎవరో కూడా ప్రజలు చనిపోవాలని చెప్పి ఎవడో కోరుకోడు. వాళ్ళు మీటింగ్లు పెట్టి వాళ్ళు సభలు పెట్టుకుంటే మా సభలో జనాలు చచ్చిపోవాలని చెప్పేసి ఎవడు కోరుకోడు. అలాంటి నీచమైన బుద్ధులు ఉన్నది ఏకైక లీడర్ ఎవడైనా ఉన్నాడు మన దేశంలో అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే ఒకసారి హిస్టరీ చూసుకోండి, ఒకసారి చూసుకుంటే మీకు అర్థమవుద్ది. శవాల మీద నుంచి పుట్టిన పార్టీ అది. నీకేమో ఆయనేమో దేవుడు. ఏరా పనికి మాలిన కనీసం మాట్లాడేటప్పుడు మనకి ముందు వెనక ఆలోచించి మాట్లాడాలా. నీకు ఎవడో బొకాడి గడి చెప్పాడు, నాకు ఆడి చెప్పాడు, ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడమాక.